హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎవరైతే ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరి కోసం అయితే ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే నేను తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనకి ఇంకొక కొన్ని రోజులు ఎంసెట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ బైపీసీ వాళ్ళకైతే మనకి 4th నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలానే ఇక్కడ మనకి ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో ఎంపీసీ వాళ్ళకైతే 9th నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఏమైనా ట్రిక్స్ కావాలని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ అయితే నాకైతే కామెంట్లు మెసేజెస్ అయితే చేస్తున్నారు అనమాట. అయితే వీళ్ళందరి కోసం అయితే ఈ వీడియోని అయితే మీ కోసం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ వీడియో ఎవరెవరికంటే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా జస్ట్ క్వాలిఫై మార్క్స్ వచ్చిన చాలన్నా అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి, అలానే ఇక్కడ ఎవరైనా సరే కొంచెం ఓకే నేను ఎగ్జామ్ రాయలేస్తాను, నాకు కొంచెం ఇంకొన్ని స్కోరింగ్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చాలు అని చెప్పేసి అనుకున్న స్టూడెంట్స్ కోసం, వీళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఈజీగా మీరు 80 మార్క్స్ వరకు అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జామ్లో. ఆల్రెడీ మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2021, 22, 23, 24, 25 వరకు కూడా మన ఛానల్లో ఎంసెట్ వీడియోస్ చేశాను. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా వీడియోస్ చేశాను. చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అందరికీ మినిమం 75 మార్క్స్ వరకు కూడా అయితే వచ్చాయన్నమాట ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల. మీకు కూడా ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ టిప్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఏ క్వశ్చన్స్కి యూజ్ చేయాలి అని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసినది ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట. మీరు ఇప్పుడే వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్ మీకు తర్వాత కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ గురించి కావచ్చు, మీకు వచ్చిన ర్యాంక్ బేస్డ్కి ఏ కాలేజెస్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్లో, అవి ఎలా వస్తాయి అని చెప్పేసి, మీకు మొత్తం వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను ప్రతిదీ మనకైతే వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేశానన్నమాట. ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసుకోండి, మీకు తెలుస్తాయి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేశానో లేదో అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ వాళ్ళకి కావచ్చు, అలానే టీఎస్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మన ఛానల్లో ప్రతిసారి అయితే మెంటర్షిప్ అనేది అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు ఇప్పుడే అక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే అందరైతే ఒకసారి అయితే హాయ్ అని పెట్టండి. ఇక్కడ మీకు హాయ్ అని పెడితే మీకు 24 hours ఇక్కడ మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఎంసెట్ సంబంధించి కావచ్చు, వేరే దేని గురించి కావాలన్నా సరే మీరు ఈ మెంటర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా మీ అందరికైతే నేనైతే 24 hours అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ఈ చీట్ కోడ్ గురించి మనమైతే ఒక క్లియర్గా అయితే ఒక అప్డేట్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ముందుగా వచ్చేసి ఈ చీట్ కోడ్స్ ఎలా యూజ్ చేస్తారంటే, ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఫస్ట్ ఎవరు చెప్తున్నానంటే అసలు ఏ క్వశ్చన్ రాదు, ఓకేనా, ఏదో ఒకటి పెట్టి వద్దాం అనుకోని ఎగ్జామ్ హాల్ పోయే స్టూడెంట్స్ కోసం అయితే ఫస్ట్ అయితే చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ క్వశ్చన్ అయితే చూడండి. ఆ క్వశ్చన్ చూసిన తర్వాత ఏదైనా మీకు వచ్చింది ఉంటే డైరెక్ట్ అయితే ఆన్సర్ పెట్టేయండి. లేదు మీకు క్వశ్చన్స్ అనేవి ఏవి రావు, కేవలం ఏది వస్తే అది పెడదాం అనుకోండి ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళ కోసం అయితే ఈ టిప్స్ అనమాట. మనకు మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఎంసెట్లో ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి. అయితే ఈ 160 క్వశ్చన్స్లో మీరు ఏం చేస్తారంటే ఈచ్ సెక్షన్ని ఏ 40 క్వశ్చన్స్, బి 40 క్వశ్చన్స్, అలానే సి 40 క్వశ్చన్స్, డి 40 క్వశ్చన్స్, మొత్తం మనకైతే 160 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఏ 40 క్వశ్చన్స్ పెట్టండి, బి 40 క్వశ్చన్స్ పెట్టండి, సి 40, అలానే డి 40, ఇలా మొత్తం మీరు 40 పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎంత లేదన్నా మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి మనకి ఎంసెట్లో 40 క్వాలిఫై మార్క్స్ అనమాట. తప్పకుండా మీకు 40, 45 నుంచి 50 మార్క్స్ వరకు అయితే వస్తాయన్నమాట. మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ మన 2025 ఒకసారి మీరు కీ పేపర్ చూసుకున్నట్లయితే కీ పేపర్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎన్ని 40 మార్క్స్కి వచ్చాయి అంటే ఫస్ట్ ఏలు ఎన్ని వచ్చాయి, బీలు ఎన్ని వచ్చాయి, సీలు ఎన్ని వచ్చాయి, డీలు ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఈజీగా మీరు ఎంత లేదన్నా 45 నుంచి 50, 60 మార్క్స్ వరకు అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ట్రిక్ ఉంటుంది, ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. అలానే కొన్ని ఆప్షన్స్కి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తుంటాయి అనమాట. కొన్ని మల్టిపుల్ వచ్చిన క్వశ్చన్స్కి మీరు ఇక్కడ ఏఆర్బి, బీఆర్సి అని ఇలా కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చిన వాటికి మీరు ఏం చేస్తారంటే అక్కడ చూసి ఒకసారి అయితే కరెక్ట్గా పెట్టండి అనమాట. మీకు అక్కడ కొన్ని క్వశ్చన్స్లో కూడా సేమ్ రిపీటెడ్ ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ ఆప్షన్ ఏలో ఏ ఉండి కూడా మళ్ళీ ఆప్షన్ బీలో కూడా మనకి బి అని చెప్పి ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటిని క్వశ్చన్స్ చూసి వాటి కరెక్ట్ పెడితే మీకు అలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్, యాడింగ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వాటిని ఒకసారి చూడండి. అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి రండి. మనకి ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి మీకు ఉన్న 160 క్వశ్చన్స్కి 160 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి రండి, ఓకేనా. ఇంకా మీకు ఇలాంటి టిప్స్ ట్రిక్స్ గురించి ఇంకా ఏమన్నా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి నేను చెప్పిన ఈ ట్రిక్ని యూజ్ చేయండి. అసలు ఏమి రావనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత మీకు కాలేజెస్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి
క్లియర్గా నేనైతే తర్వాత కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ టిప్స్ గురించి తెలుస్తాయి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.